ఇప్పుడు వాడిని ఆ పిల్లని చంపారు కదా, వాడిని చంపేయాలి. అట్లా 100 మందిని చంపితే కానీ జనాలకు భయం రా. ఇవాళ ఏం చేయాలంటే బజార్లో నిలబెట్టి తీసేయాలి, అంతే. పనికి రాకుండా చేసేయాలి, అంతే. ఉరి శిక్ష కన్నా కఠినమైన శిక్షలు ఏమైనా ఉన్నాయి అంటే నాకు అదే, బ్రతుకుతూ నరకం చూపించే శిక్షే ఉరి శిక్ష కన్నా కఠినమైన శిక్ష. రెండో పనే లేదు. ఎవడు ఎక్కడ పిల్లలను చంపుతారు, ఆడవాళ్ళని వాడిని కూడా అట్లని చంపాలి. భయపడాలి. మళ్ళీ ఒకసారి ఆడపిల్ల జోలికి పోవాలంటే భయపడాలి, అట్లాంటి శిక్ష వేయాలి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం తీసుకుంటే కుకట్పల్లిలో ఉన్నటువంటి దారుణం చూసే ఉంటారు. సో నిన్న కూడా నేను క్లియర్గా అప్డేట్స్ ఇచ్చా. బట్ ఈ రోజు ఏంటంటే ఈ గల్లీ మొత్తంలో బ్యాక్ సైడ్ ఒకటి మాత్రమే సీసీ కెమెరా ఉందండి. సో నేను ఎందుకు ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాదాపుగా చాలా వరకు జనాలు ఏంటంటే ఇంతవరకు జరుగుతున్నా కూడా వీళ్ళు ఏమి ఇష్యూ మీద రియాక్ట్ కావడం లేదు. అసలు ఏం జరిగింది ఇన్ని రోజులకు అయినా కూడా కనీసానికి దాని గురించి ఒక డీటెయిల్స్ కూడా ఇవ్వడం అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. దాని గురించి పర్టికులర్గా చెప్పాలంటే కొన్ని బృందాలు స్పెషల్గా వచ్చి దీని మీద వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మేమైతే లోపట వాళ్ళని అడిగినాం. కానీ ఈరోజు అయితే ఎవరైతే నిందితుడు అని చెప్పేటువంటి సంజయ్ ఇంకా అతన్ని విచారిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అసలు పోస్ట్ మర్డర్ కూడా మనకి ఇంకా సబ్మిట్ చేయలేదు. ఎవరైతే సహస్ర వాళ్ళ పేరెంట్స్ అయితే సంగారెడ్డిలోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ మమ్మీ రేణుక గారైనా కావచ్చు, వాళ్ళని ఒకరికొకరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి గురించి అయితే డీటెయిల్స్ తీసుకుందాం అన్నట్టుగాను మాట్లాడుతున్నారు. చూద్దాం అసలు సహస్రకి నిజంగానే న్యాయం జరుగుతుందా, సహస్రాని నిజంగానే ఎవరైతే తీసుకెళ్ళినటువంటి నిందితుడేనా అని చెప్పేసి జనాలు క్వశ్చన్ మార్గానే వెయిట్ చేస్తున్నారు. నిజంగానే ఎంత సీసీ ఫుటేజ్లో తీసినా కూడా ఎలాంటి డీటెయిల్స్ రావడం లేదు. ఒకే ఒక వ్యక్తి ఆ అపార్ట్మెంట్ మొత్తంలో తనే ఉండడం వల్ల తననైతే 2 రోజుల క్రితం అయితే విచారణకు తీసుకెళ్లారు. నిన్న అప్డేట్స్లో అంటే మేము చెప్పిన క్రియంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్లడం జరిగింది. విచారణ ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళైతే మాకైతే ఎలాంటి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా లేరు. చూద్దాం నిజంగానే సహస్రకి న్యాయం జరుగుతుందా. ఒకవేళ సహస్రకి న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ పెట్టండి. అసలు ఇప్పుడు వాడిని ఆ పిల్లని చంపారు కదా, వాడిని చంపేయాలి. అట్లా 100 మందిని చంపితే కానీ జనాలకు భయం రాదు, అంతే. ఇంకేం లేదు. శిక్ష పడాలి అట్లాంటి వాళ్ళకి, అన్ని చంపేయాలి. ఈ పిల్లని ఎట్లా చంపారు, వాడిని కూడా షూట్ చేసి చంపేయాలి, అంతే. రోడ్డు మీద చంపాలి మేడం, ఓన్లీ తొలకొచ్చి పబ్లిక్. రెండో పనే లేదు. ఎవడు ఎక్కడ పిల్లలను చంపుతారు, ఆడవాళ్ళని వాడిని కూడా అట్లని చంపాలి. తొలకొచ్చి రెడీ రోడ్డు మీద. అంటే నువ్వు ఇదే గల్లీలో బండి పెడతావా, కూరగాయల బండి? కూరగాయల మేడం. ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు మీరు? మేము 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుండి పెడుతున్నాం. ఎప్పుడన్నా సహస్రం చూడడము, వాళ్ళ అమ్మ రేణుక అయిన వీళ్ళని ఎప్పుడన్నా చూసాం మీ బండి దగ్గర? అంటే కూరగాయలకు వస్తారు మేడం, కస్టమర్లు వస్తారు కానీ వీళ్ళ పాప అని తెలియదు మేడం మాకు. అంటే ఈ సంఘటన మీరు ఎలా తీసుకుంటున్నారు? మీ గల్లీలో జరిగింది, చిన్న పాప, పసి పాప మేడం. మళ్ళీ ఇప్పుడు ఓళ్ళకి జరిగింది ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు. మా ఇంట్లో కూడా పాపలు ఉండరు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉండరు సార్. మేము ఇట్లా పొద్దున పోతాం, రాత్రి 10 గంటలకు 11 గంటలకు వస్తాం మేడం. మాకు కూడా ప్రాబ్లం కదా, మా ఇంట్లో మగ పిల్లలు లేరు, చిన్న పిల్లలు ఉన్న డ్యూటీకి వెళ్ళిపోతారు మేడం. అందరూ కూడా మంచిగా జరగాలి మేడం, ఇట్లా ఎవరికి కాకూడదు. పాపకి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? న్యాయం అంటే ఓని పెట్టరాదు మేడం, భూమినే ఉంటుంది. పాపని ఇట్లా చంపిండో ఓని కూడా అట్లా చంపేయాలి మేడం, ఓని కూడా అట్లా చంపేయాలి. అసలు ఎవరైనా కానీ ఊళ్ళో దాంట్లో చుట్టాల్లో కానీ బయటోడు కానీ ఎవరైనా కానీ ఓని ఉంచరాదు మేడం. ఇప్పుడు ఆ పాపకు జరిగింది, రేపటి నాడు మాకు కూడా జరగవచ్చు, మాకు కూడా టైం రావచ్చు మేడం. అది ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు మేడం, ఎవరికి రాకూడదు ఆ పరిస్థితి మేడం. అందరికి ఇబ్బంది. మేము వేరే ఊరికంటే ఈ ఊరికి వచ్చినాం మేడం, తినికి వచ్చినాం. వాళ్ళు కూడా ఎక్కడో సంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. అందరం బతకనికి వచ్చినాం మేడం, మేము కూడా వచ్చినాం. మేము రెంట్లు కట్టలేక ఏది చేయలేక ఈ పొద్దు స్నానం చేస్తేనే సాయంత్రం రేపు ఒక కిరాయిలు కట్టుతాం మేడం. మేము కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మాకు కూడా రావచ్చు మేడం. ఇప్పుడు పాపనే చంపి మాకు కూడా రోడ్డు మీద పోతుంటే మమ్మల్ని కూడా పొడిచి చంపేటోళ్ళే మేడం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, మీరే గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి మేడం. ఆ విషయం మీకే తెలియాలి. మీరే ఏం న్యాయం చేస్తారో తల్లికి వాళ్ళకి. అంటే తల్లికి అంటే బిడ్డ రాలేదు కదా మేడం. నువ్వు 10 ఏళ్ళు మోసి ఇది చేసిన సాకున్న పాప, ఆమెకు బిడ్డనైతే తిరిగి ఇవ్వలేము కదా. మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేము, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇవ్వలేరు మేడం. తల్లి కడుపుకు కొట్టింటోడు
ఇప్పుడు తల్లి గడప ఇట్లా కాడగొట్టారు, ఓన్ని కూడా అట్లా చంపాలి మేడం. రోడ్డు మీద చంపాలి ఓన్ని కూడా, నడి రోడ్డు మీద ఓన్ని కూడా ఉంచరాదు మేడం. అంటే కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరగకూడదు. అది చిన్నపిల్లలు అన్నాక ఇలాంటివి జరగకూడదు, జరగకుండానే ఉండాలి. జరిగితే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎలాంటి శిక్ష పడాలి? ఎలాంటిదంటే ఘోరంగా పడాలి. వాడికి ఉరిశిక్ష వేస్తే ఇది, అంతకంటే ఇక నేనేం చెప్పలేను. ఎందుకంటే పిల్లలకి అల్లాడు అందరూ. ఇప్పుడు ఒక ఇంట్లో జరిగింది అనుకో, ఇంకొక ఇంట్లో కూడా జరగదని గ్యారంటీ లేదు కదా. భరోసా ఎవరిస్తారమ్మా పిల్లలకి, ఆడపిల్లలకి? అది మీరు ఇదే ఏరియాలో ఉంటారా? ఇక్కడ ముందే ఉంటాం మేడం. సో అంటే మీ ఏరియాలో ఇట్లా జరిగింది కదా, సో అంటే మీకు కూడా చిన్న పాప ఉంది, అంటే దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? అంటే ఇలాంటి సంఘటనలను ఎట్లా అరిగట్టాలి అసలు? ఇవాళ ఏం చేయాలంటే బజార్లో నిలబెట్టి తీసేయాలి అంతే, పనికి రాకుండా చేసేయాలి అంతే. అప్పుడు తెలుస్తుంది, ఆడపిల్లల జోలికి కూడా పోకుండా తెలుస్తుంది వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, అందరు ఉంటారు కదా. మరి ఆ పిల్లలు కనిపించలేదా వాళ్ళకి అట్లా చేసేటప్పుడు, చంపేటప్పుడు? సో ఇలాంటి సంఘటనలు మీరు విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది అక్క? భయం అనిపించింది. మా పిల్లల్ని కూడా ఒకసారి ఎవరికైనా ఉంటుంది అర్జెంట్ పని పోవడం, ఊరికి వెళ్ళడం వస్తుంది. ఏమేమి సొంత మిల్లోళ్ళం కాదు కదా, కిరాయికి వచ్చిన వాళ్ళమే, బతకడానికి వచ్చిన వాళ్ళమే. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ, తల్లిదండ్రికి ఎంత బాధ. పిల్లని తీసుకొచ్చిస్తారా ఎవరైనా? ఇంతమంది చూస్తున్నారు, మాట్లాడుతారు, కానీ నా పిల్ల అయితే రాదు కదా. ఎంత చేసినా వేస్టే కదా. ఇంకా సో ఇప్పుడు ఆయన తీసుకుపోతారు, కూర్చొని పెడతారు, మళ్ళీ వచ్చేస్తాడు అంతే. ఎలాంటి శిక్ష పడితే అంటే జనాలు ఇట్లా చేస్తే అని భయపడాలి. మళ్ళీ ఒకసారి ఆడపిల్ల జోలికి పోవాలంటే భయపడాలి. అట్లాంటి శిక్ష వేయాలి, రూల్స్ కూడా అట్లా మార్చాలి. అంటే రెగ్యులర్గా ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి వార్తలు, దాన్ని అక్కడికే క్లోజ్ చేసి పోతలే అయితలే మేడం. 4 రోజులు చేస్తారు, చూస్తారు, మళ్ళీ తర్వాత అదే అవుతుంది. చూస్తలే ఎన్ని అవుతున్నాయి, ఎంతో చేస్తున్నాం, మళ్ళీ అదే రెగ్యులర్ అవుతుంది. కానీ ఆడికే స్టాప్ అవుతలేదు కదా. ఇట్లయితే ఈ పిల్ల పానం పోకుండే కదా. మరి చిన్న పిల్లలు అవుతలేరు, ముసలోళ్ళు అవుతలేరు, వాళ్ళకు ఎవరు అవుతలేరు. దొంగతనం చేసేటోడు అయితే తీసుకొని పోతే పిల్లని వదిలేసి అయిపోతుండే కదా. పోతే బంగారం పోతుండేనో, పైసలు పోతుండేనో, పిల్ల ప్రాణం మిగులుతుండే కదా. ఆ పిల్ల ఏం చేసింది పాపం. సో మేడం, ఇప్పుడు కుక్కట్పల్లిలో సహస్ర పాపను అట్లా చంపడం జరిగింది. ఆ ఇష్యూ మీద మీరేం చెప్తారు? అంటే చిన్నపిల్లలు ఇంట్లో అంటే పెద్దవాళ్ళకంటే రక్షణ లేదంటే ఓకే అనుకోవచ్చు కదా. మరి చిన్నపిల్లలను కూడా ఇలా చేయడం అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. దట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వర్కింగ్ చేసుకునేటప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంచాలన్నా కూడా భయంగా అనిపిస్తుంది. దట్ ఇక్కడెక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏమీ లేవు కదా, దాని గురించి భయపడుతున్నారు. ఎవరు చంపారు అనేది ఇంకా తెలియట్లేదు. బట్ ఎవరు చంపినా కూడా వాళ్ళకంటే పిల్లని ఎట్లా అయితే చంపి ఎంత బాధ పెట్టినారో తనకు కూడా సేమ్ అట్లా వేస్తేనే నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి కానీ వదిలేస్తూ ఉంటున్నారు. వదిలేస్తే కొడితే ఏంటంటే ఇలాంటివి పెరుగుతూనే ఉంటున్నాయి. ఇలా పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ సీరియస్గా వాళ్ళు తీసుకుంటేనే గవర్నమెంట్ అనేది నెక్స్ట్ ఇలా జరగకుండా ఉంటుందని. ఎవరికైనా ఎవరి పిల్లలకైనా ఇప్పుడు అట్లా కాకూడదని ఎవరికైనా ఉంటుంది, ఎవరి పిల్లలకైనా కాకూడదని ఉంటుంది కదా. అట్లా చేసుడు మరీ ఘోరం. ఏరియాలోనే జరిగింది కదా అమ్మ. అట్లా చేసుడు ఘోరం కదమ్మ. మేము కూడా కిరాకుంటాం ఇక్కడ ఇంట్లో. అట్లా చేసుడు ఘోరమే మరి కదా. ఘోరమే. ఇక ఏం చెప్తామమ్మ, మస్తు కలకాల అవుతుంది ఎరకాయించండి. కానీ చూడనీకనే భయంకరంగా చేసిండు ఆయన. అట్లా చేసి చూసారా పాపను? చూడలేదమ్మ నేను. మాకు ఎప్పుడు ఎరకైంది, మా పాపకు ఆపరేషన్ అయింది, మాకు ఎప్పుడు ఎరకైంది 3 గంటలకు ఎరకైంది. ఇక్కడ బయటకు వచ్చి నిలబడితే నేను గిట్లకి ఎప్పుడు అన్న వచ్చి కూర్చుంటా బయట. 3ంటికి తెలిసిన తర్వాత వెళ్ళి చూసారా? చూడలేదు, అక్కడికి వెళ్ళి నిలబడి చూసిన. అక్కడ పోలీసు వాళ్ళు బాగున్నారు కదా, పోలీసు వాళ్ళు పైన ఉంటారట పెంట్ హౌస్ లో, కింద ఉన్న అతనే నిందితుడుగా తీసుకెళ్లి విచారిస్తున్నారు. అది నిజమేనా? నిజమా? ఏమదో మాకేం తెలుస్తుందమ్మా, అవి అన్నీ తెలివే కదా. అలాంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలి? ఎట్లా శిక్షించాలంటే కఠినమైన శిక్షించాలని ఇప్పుడు చెప్తూనే ఉన్నారు కదా అందరూ. మీరేం చెప్తారు? ఎట్లాంటి శిక్ష పడాలి? ఎట్లా శిక్ష పడాలంటే చంపేసిన వాళ్ళు చంపేయాలంటారు మేడం, చంపేయాలంటారు. మరి అదే గట్టిగా ఆయనకి చంపాలి, ఆయనకి చంపితే మళ్ళీ తెలుస్తుంది. మళ్ళీ ఎవరే కానీ అంత పాపన పోతే ఎట్లా? ఆ పిల్ల ఏం చేసింది అంటే పాపను, చిన్న పాప కత్తితో ఎట్లా పడితే అట్లా పొడవడము, గొంతు పిసికిండి అని చెప్పి తల్లిదండ్రి ఇంకా కష్టపడితే తల్లిదండ్రి నచ్చి చేసేది ఉండే, అట్లా చేసేది వల్లనే ఇట్లా జరిగింది అంటున్నారు. నిజమేనా? ఏది తెలియదు అమ్మ, మాకు తెలియదు. మేము అక్కడ ఉంటాము, మాకు తెలియదు. చూసిన వాళ్ళు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళే చూసారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడలేరు. అక్కడ ఫస్ట్ చూసిన వాళ్ళు ఎవరు చూసారు కదా, ఇక్కడ వాళ్ళు ఎవరు చూడలేరు. ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన తీసుకుపోయినాక పోయినారు కొంతమంది. అక్కడ తీసుకుపోయినా వెళ్ళిందా ఆంటీ?
పోస్ట్ మాస్టర్లో ఇంకేం చెప్పలేదు మరి. ఏం చెప్పలేరు. అంటే మీరు ఆ సంఘటన విన్న తర్వాత మీరు ఎట్లా మేము రాలేము, మొత్తమే రాలే. ఇక్కడ మాకు చిన్న పాప ఉంటుంది, బాబు ఉంటాడు, నేను పట్టుకొని కొన్నాడ. మీకు ఎట్లా అనిపిస్తుంది? భయం అవుతుందా ఇలాంటి జరుగుతుంటే? మరి భయం కాదా? భయం అయితే మరి ఎవరైనా పిల్లలను చిన్నప్పటి సంది సాది ఎట్లా అనిపిస్తుంది? అని చంపాలేనైనా. అమ్మ మీరు ఈ బస్తీలో కుకట్పల్లిలోనే ఉంటారు? ఇక్కడనే మా పెళ్ళి అయింది, ఇక్కడనే ఇదే ఇల్లు మాది. అంటే ఇదే ఫస్ట్ టైం ఈ ఏరియాలో ఫస్ట్ ఇదేనైనా మాకు ఎప్పుడు ఏం జరగలేదు, కానీ చాలా ఘోరం అది. అందరికి బిడ్డలే బిడ్డ అలా చేసి పాపం. కానీ ఆడ ఇవ్వడో వాళ్ళని పట్టుకొని సావదింగాలి, అది ఒకటే మేము కోరేది, తెలుసా బిడ్డ? అంతే చాలు. ఎప్పటికి ఇట్లనే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి? ఎప్పుడు జరగలేనన్న, నార్మల్గా సమాజంలో ఇట్లా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికీ కదా. జరుగుతుండొచ్చు, మేము చూస్తాం నాన్న, మేము మా పనులకు మేము పోతాం. ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా కూడా భయం ఉంది, చాలా మంది భయపడుతున్నారు. నాకు కూడా ఉన్నారు పిల్లలు, భయపడతాం కదా ఎవరమైనా కదా. ఇప్పుడు నువ్వు నా బిడ్డవే, నువ్వు వచ్చేదాకా కూడా డక్కదాకా ఉంటుందా లేదా? నా బిడ్డ రాకపోయినా అది కూడా అని పట్టుకున్నాక ఏమన్నా చేయరు బిడ్డ, చెప్పేది నేను అదొకటే. అందరూ మంచిగా ఉండాలి, ఇంకా ఇటువంటి పనులు చేయొద్దు. పాపం చాలా ఘోరం, చిన్న పిల్ల అది. సో మేడం, ఇప్పటికైతే సహస్ర గురించి అయితే మీరు అందరు చూస్తున్నారు, కుకట్పల్లిలో జరిగినటువంటి దారుణము. దీని గురించి ఒక లేడీగా మీరు ఏం చెప్తారు? ఒక లేడీగా కన్నా ఒక తల్లిగా అయితే మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేటి సమాజంలో ఎక్కువగా ఆడపిల్లల్ని పెంచాలి అంటే తల్లిదండ్రులు ఫైనాన్షియల్గా కన్నా ఎక్కువగా సేఫ్టీ విషయంలో ఎక్కువగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా కొంతమంది పూర్ కండిషన్ ఉండొచ్చు, వాళ్ళకు తగినట్టు వాళ్ళు చదివించుకుంటారు, మ్యారేజెస్ విషయంకి వస్తే వాళ్ళకు తగినట్టు వాళ్ళు చేసుకుంటారు. కానీ మెయిన్ ఆడపిల్లల్ని కనాలంటే ఎక్కువగా పెంచాలి అన్న తల్లిదండ్రులు భయపడింది సేఫ్టీ విషయం. ఎందుకు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు వెళ్ళి పని చేయకపోతే రోజులు గడవని పరిస్థితి. ఏంటంటే ఇద్దరూ పని చేస్తే కానీ ఇన్నాళ్ళు ఏంటంటే నానమ్మో అమ్మమ్మో ఇంటి దగ్గర ఉండేవారు, లేదా తల్లి కూడా ఇంటి దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు రోజు చూస్తే ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోయింది. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళి బయట కష్టపడితేనే పిల్లల్ని సరిగా పెంచుకోగలిగిన పరిస్థితి ఏర్పడింది. న్యాయం జరుగుతుందా మేడం? కాబట్టి మనకి ఒక ఆడపిల్లకి తప్పనిసరిగా రక్షణ ఉండాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు అనేది వాళ్ళు మేము వెళ్ళిపోయినా పర్వాలేదు, మా పాప ఇంట్లో సేఫ్టీగా ఒంటరిగా ఉండగలదు అనే పరిస్థితిని ప్రభుత్వం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ ఇద్దరూ కూడా బయటికి వెళ్ళి కష్టపడితే కానీ రోజులు గడవడం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఏంటంటే ఎలా అయినా సరే మా పాప సమాజంలో రాత్రి అయినా సరే, రాత్రి 11 12 ఒంటరిగా పంపించినా సరే మా పాప సేఫ్టీగా రాగలదు అనేటటువంటి భరోసా మనకి ప్రభుత్వం తాలూకా చట్టాల ద్వారా కలిగినట్టయితే అప్పుడు సమాజం మారే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. అవసరమైతే గవర్నమెంట్ దానికి ఏ విధంగా ఏదైనా ట్యాక్స్ ద్వారానైనా కలెక్ట్ చేసి ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడింది. దీని విచారణ ఎందుకంత క్లిష్టంగా మారిందంటే సీసీ కెమెరా ఫుటేజ్లు మనకి సక్రమంగా దొరకపోవడం వల్ల దీనికి విచారణ అనేది కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి అనేది ఎదురైంది. కాబట్టి ప్రతి వీధిలో కూడా మనకి సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేయాలి. దీంతోపాటు చట్టాల్లో మార్పు తీసుకురావాలి. నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఉరి శిక్ష కూడా ఇలాంటి వ్యక్తులకి సరి అయినది కాదు. బ్రతికుండగానే ఎందుకు బ్రతుకుతున్నాము అనేది కూడా తెలియాలి వాళ్ళకి. ఉరి శిక్ష ఏంటంటే ఒకటేసారి చనిపోతున్నారు. అదేవిధంగా మన ఇండియా చట్టాల్లో కూడా ఏమవుతుందంటే ఒక 100 మంది నిర్దోషులైనా ఒక నేరస్తుడినైనా శిక్షించకూడదు, ఒక నిర్దోషిని శిక్షించకూడదు, 100 మంది నేరస్తులైనా బయటకు వచ్చేవచ్చంట. ఇది చెప్పడం వరకే బాగానే ఉంటుంది. కానీ నేరస్తులు ఈ విధంగా బయటకు తిరగడం వలన సమాజం ఏమవుతుంది లాస్ట్కి? ఈ ఉరిశిక్ష కాకుండా కాలు చేతులు తీసి ఇదే ఇంటి ముందు అతన్ని ఒక బెగ్గరగా కూర్చోబెట్టాలి.
ప్రతిరోజు ఆ బెగ్గర్ని చూసి తల్లి ఆత్మ సంతోషించాలి. నా కూతురికి ఎలా చేయడం వల్లే కదా ఆయనకి ఈరోజు కాలు చేతులు తీసి ఒక బెగ్గరగా అతన్ని కూర్చోబెడతా. ఎవరైనా రూపాయి వేస్తారా? ఆయన చూసి రూపాయి వేసే పరిస్థితి కూడా ఆ బెగ్గరికి ఉండదు. అటువంటి పరిస్థితిని కల్పించాలి. ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ వాడిని చూడాలి. ఇలా చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? అదే మేడం, ఉరి శిక్ష కాదు, వాళ్ళకి కాలు చేతులు తీసి ఈ ఇంటి ముందు కూర్చోబెట్టి రోజు బెగ్గింగ్ ప్రొఫెషన్ అప్పచెప్పాలి. వాడికి అప్పచెప్పి రోజు అడుక్కునే ప్రొఫెషన్ అప్పచెప్పాలి. ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరికీ భయం కలగాలి. నెక్స్ట్ ఇటువంటివి చేస్తే ఈ విధమైన శిక్ష పడుతుందని. ఉరి శిక్ష ఎక్కడో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియడం లేదు. లాస్ట్కి ఏంటంటే ఒకటేసారి ప్రాణం పోతుంది కాబట్టి దానివల్ల బాధ అనేది తెలియట్లేదు. ఆ వ్యక్తికి జీవితంలో నేను ఇటువంటి నేరం చేయబట్టి ఇటువంటి పనిష్మెంట్ దొరికింది అంటే బ్రతుకుతూ నరకం అనుభవించేటట్టు చట్టాలు అనేవి చేస్తే నాకైతే అంత బాధగా ఉంది ఈ ఘటన విన్న తర్వాత. బ్రతుకుతూ ఎందుకు బ్రతుకుతున్నామా? ఇటువంటి బ్రతుకు నాకు రాకూడదు. అయ్యో నేను ఇటువంటి పాపం చేయబట్టే కదా నాకు ఇటువంటి బ్రతుకు వచ్చింది అనే విధంగా ఆ వ్యక్తి బాధపడేటట్టు శిక్షించాలి. ఉరి శిక్ష కన్నా కఠినమైన శిక్షలు ఏమైనా ఉన్నాయి అంటే నాకు అదే, బ్రతుకుతూ నరకం చూపించే శిక్షే ఉరి శిక్ష కన్నా కఠినమైన శిక్ష. కాబట్టి అటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అంటే అట్లా జరగడం ఇదే ఫస్ట్ టైం ఈ ఏరియాలో. మరి ఎందుకు జరిగిందో నాకు కూడా ఐడియా లేదు. అది సో మీ దగ్గరికి ఎప్పుడైనా కూరగాయలు తీసుకొని రావడం రేణుక నేను అసలు చూడలేదు, నేను అసలు చూడలేదు, అసలుకి నేను చూడలేదు. చూస్తే నేను చెప్పాను అసలు అమ్మాయిని ఫోన్లోనే చూడము, అసలు రియల్గా అయితే నేను చూడలేదు. నేను చూడలేదు, నేను ఉండాను అసలు మధ్యాహ్నం పూట. ఏరియా రద్దీగా ఉన్నటువంటి అసలు ఏముండదు, మధ్యాహ్నమే జరిగింది ఇట్లాంటివి. అది ఎవరో కావాల్సి చేసిండ్రు, అది ఎవరో మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకుంటే ఎవరో బయట వాళ్ళ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఎవరో అయింటారు. ఆ నిందుడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అంటే రెగ్యులర్ ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి కదా. అది జరగకూడదని అనుకుంటే అది నిరైన శిక్ష వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిందే, మీరైనా వాళ్ళైనా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరైనా అమ్మాయే కదా. ఇప్పుడు అబ్బాయిలకు జరిగినా అదే, అమ్మాయిలకు జరిగినా అదే, అంతేగాని అంతకుమించి మనకు తెలియాల్సింది ఏది లేదు. కాకపోతే భయం వేస్తుంది అట్లా జరగొద్దు అనేసి. సహస్ర అనే పాపను కత్తితో చంపడం జరిగింది. తెలీదు, అక్కడ దూరం ఇట్లాంటి జరుగుతున్నాయి కదా సమాజంలో, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఉరిచిచ్చే పడాలి, ఎలాంటి శిక్ష పడాలని? ఉరిచిచ్చే పడాలి. అంటే చిన్న పాప అసలు ఏమీ తెలియదు కదా, పాపను చేయకూడదు, తప్పు కదా. అట్లా వాళ్ళకి ఇచ్చే పడాల, ఉండకూడదు అట్లా వాళ్ళ భూమి. ఈ పొద్దు వాళ్ళకి వస్తుంది, రేపు ఇంకో బిడ్డ కూడా అంతే కదా, జరగకూడదు మాట్లాడు. ఎట్లాంటి శిక్ష పడితే బాగుంటుంది చెప్పండి అమ్మా? వాడికి చేతులు ఎలాగ వచ్చినాయమ్మా ఆ చిన్న పాపను చంపటానికి? అలాంటి వాడు ఉండి దండగా మరి కదా, ఇంకెంతమందిని చంపుతాడు? ఇప్పుడు ఊరుకుంటే ఇంకెంతమందిని చంపుతాడు కదా. అందుకే భయమే వన్నాం. ఇప్పుడు మళ్ళీ అలాగనే జరుగుద్దామని అందరూ భయం పడుతుండ్రు. ఇట్లా చిన్న పాప మీద అట్లా చంపడం జరిగింది మీ ఏరియాలోనే. అంటే అందరు ఇక్కడ అడిగితే మాకు భయం వేస్తుంది, పిల్లల్ని వదిలిపెట్టాలన్నా చాలా భయం వేస్తుంది అంట. అట్లాంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలి? ఇప్పుడు మాకు అదే కాదు బాధపడతాను. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత పిల్లలు ఉన్నారు, ఇక్కడే ఉంటాం. మాకు అదే భయపడతాను నిన్నటి నుండి. శిక్షించాలి మరి, శిక్షించే ఉన్న వాళ్ళకి బుద్ధి వస్తుంది కదమ్మా. మీరు అలా అంత శిక్షించితే అంత మంచిది. మా పరిస్థితి పిల్లలకి అక్కడ డ్యూటీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంత పిల్లలు ఉంటారు, పిల్లలు లేట్ అవుతారు, భయం వేసేస్తుంది. ఒక కాంపిటీషన్ పిల్లలు కిందే ఉంటారు అందరు పిల్లలు. మీరు గట్టిగా ఇచ్చేయాలి మరి, చేస్తే కానీ. మీ పిల్లలు ఆడుకుంటున్నారా భయంతోనే ఉంచుకుంటున్నారు? మరి ఇంట్లో ఉంచుకుంటున్నాము. నేను దీని గురించి మీరు ఏం అడుగుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మీ బస్తీ వాసులైనా ఏమన్నా మాట్లాడుకోవడం జరిగిందా? ఇదే అనుకుంటున్నాను, అందరు కట్టి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూస్తాను. ఆ పాపని చంపినట, పాపని చంపినట. ఇక్కడే ఉంటాం, ఇందులో అన్నాను 8 సంవత్సరాలు ఉన్నా. ఈ పిల్లల గురించి బైక్ రాడకూడదు, పిల్లలు భయపడిపోతాంటారు. మీరే మరి చూడాలి. చిన్న పాపని సహస్రం చూసారా? మరి ఇక్కడే కదా తీసుకెళ్ళినప్పుడు చూసాం అంతే. మరి మాకు తెలియదు కదా, అంతే. మీరు